గురుగారు ఇందాక కల్వరి టెంపుల్ వాళ్ళకి కొంత బిజినెస్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు ఎంతకు కొన్నారు ఆ బైబిల్? 2300 అండి. ఒకసారి చూడొచ్చు ఆ బైబిల్ని. ఇది మీరు సరే, వాళ్ళు ఎలా గౌరవిస్తారో మనకు తెలియదు, కానీ నేనైతే చెప్పులు ఇప్పేసే. తప్పకుండా అండి. ఇగో నేను ఎంతసేపు అసలు చెప్పులు వేసుకొని లేను. సరే, ఇది పరిశుద్ధ గ్రంథము అని రాసింది. అలా టెంపుల్ రిఫరెన్స్ ఏమన్నా ఇచ్చారా గురుగారు? లేదండి, అక్కడ అమ్మారు అంతే. ఓకే. ఇక్కడ రాయడం మాత్రం జీసస్ సొసైటీ ఆఫ్ ఇండియా అనుకుంటాను. ఓకే. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అమ్మినట్లేదు. అయితే దీని యొక్క ఖరీదు 2000. ఏమండి? 2000. 2300 అండి. సరే, మాకేం ఇబ్బంది ఏం లేదు, పాపం తప్పుగా తీసుకోవద్దు క్రిస్టియన్ సోదరులంతా కూడా. అయితే నాకు వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే గురుగారు, కల్వరి టెంపుల్ అని రాస్తుంది యాక్చువల్లీ. ఈవెన్ మీరు గూగుల్ వెతికినట్టయితే ఎప్పుడైనా చూసారా? చూసారండి. అంటే ఇది వెళ్ళారు అని అంటే చర్చికి వెళ్ళారు మీరు? అంటే నేను వెళ్ళాలా, నేను కొన్నాను అంటే కొనిపించా, అంటే ఎవరన్నా పంపించారు? ఓ, అంటే మీరు వెళ్ళలేరు. ఇలా చూసారా కల్వరి టెంపుల్? అవునండి. టెంపుల్ అంటే ఏంటి? సరే, నాకు తెలిసింది అయితే ఆలయం మాత్రమే. లేదు, ఇంకా మీరేమైనా పరిశోధించారేమో నాకు తెలీదు. అయితే నా అభ్యంతరం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాకు వచ్చిన సమస్య, కల్వరి చర్చ్ అని ఉండాలి, అంతేనండి. కల్వరి టెంపుల్ అని ఉంది. ఏమన్నా దీని మీద మాట్లాడగలుగుతారా? నేను చెబుతానండి మీకు. నా దగ్గర ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉందండి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు అనుకున్నారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు కాదు. అందులో టెంపుల్ అనే పదానికి అర్థం ఏమిటి? వీళ్ళు నేను ఉదయం తెలుగు బైబిల్ చదివితే నాకేదో ఇంగ్లీష్ రాదనుకున్నారు. నేను ఇంగ్లీష్ మాట్లాడినాను. టెంపుల్ అని ఉన్న చోట ఏ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడ్స్, ఎస్పెషల్లీ ఇన్ రిలీజియన్స్ అదర్ దెన్ క్రిస్టియానిటీ. మీకు అర్థమవుతుందా? అదర్ దెన్ క్రిస్టియానిటీ. మరి ఈయన కల్వరి టెంపుల్ అని పేరు మళ్ళీ స్పష్టంగా ఏమన్నారంటేనండి, అదర్ దెన్ క్రిస్టియానిటీ అని చెప్పేసి బుద్ధిస్ట్, హిందూ, సిక్ టెంపుల్ అని స్పష్టంగా చెప్పేస్తోంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అదర్ దెన్ క్రిస్టియానిటీ క్రైస్తవేతరులు పూజించుకునేటటువంటి ప్రార్థనా మందిరానికి టెంపుల్ అని పేరు అని స్పష్టంగా ఉంది. అంటే క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా చర్చు కాదు, కాబోదు. మరి ఈయన ఎందుకు ఆ పేరు పెట్టినట్టు? క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా టెంపుల్ కాదు, కాబోదు. కానీ వీళ్ళు ఎందుకు పెట్టారు కల్వరి టెంపుల్ అని అంటే, హిందువుల్ని మోసం చేసి టెంపుల్ అనేసరికి మన వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇస్కాన్ టెంపుల్ వెళ్ళరా మీరు? వెళ్తాం కదా. కావున ఈ విధంగా ఇస్కాన్ టెంపుల్ అనే పదం ఉంది చూసారా? ఓ, ఇంత ఆలోచించి పెట్టుంటారా? దానికి సూట్ అయ్యే విధంగా కల్వరి టెంపుల్ అని పెట్టారు. కల్వరి అనే పదంలో కూడానండి మనం కొంచెం కలువ పువ్వు అని మనం అంటాం. ఏదో కొంచెం మాయ మంత్రం వాళ్ళు చేసేటటువంటిది అన్నట్లుగా ఆ విధంగా కల్వరి టెంపుల్ అని పెట్టి, టెంపుల్ అనేసరికి మన వాళ్ళు ఒకసారైనా వెళ్తారు, మామూలు దేవాలయం అనుకుని. ఇక బైబిల్ ప్రకారంలో చూస్తే కల్వరి అని అంటే యేసుప్రభుల వారిని శిక్ష చేసిన కొండ. ఓహో, అవునా? కల్వరి సిలువలో బాగానే ఉంది, చర్చ్ అని పెట్టచ్చు కదా. వీళ్ళు టెంపుల్ అని మరి మోసం కాదా అండి? ఇలాంటివే మనం ప్రశ్నించేది. ఏ ఒక్క హిందూ దేవాలయం అయినా ప్రపంచవ్యాప్తంగా చర్చ్ అనే పేరుతో ఉందో చెప్పండి, మీరు చూపించండి. ఉండదు. చర్చ్ అంటే క్రైస్తవమే. మరి అలాంటప్పుడు ఏదైనా ఒక హిందూ దేవాలయం మసీదు పేరుతో ఉందా? ఏదైనా ఒక మసీదు చర్చి పేరుతో ఉందా? ఏదైనా ఒక మసీదు టెంపుల్ పేరుతో ఉందా? లేదు, ఉండదు. వాళ్ళు ఆ పని చేయరు. వీళ్ళకి ఎందుకు చెప్పండి ఈ జాడ్యం? కాకపోతే కల్వరి టెంపుల్ అని పెట్టుకుని, టెంపుల్ అనేసరికి హిందువులు ఒక్కసారైనా వస్తే అక్కడ ఏదో మాయ చేసి ఆకర్షించేసి మతం మార్చచ్చా, లేకపోతే వేరే ప్రయత్నాలు చేయొచ్చా, విజిటర్స్ సంఖ్య పెంచుకోవచ్చా, రకరకాల వ్యూహాలు కాదా అండి. ఇది ఖచ్చితంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో టెంపుల్ అనే పదానికి క్రైస్తవుల ప్రార్థనా మందిరం అర్థం కానీ. కల్వరి సతీష్ గారు తన పనిని తను చేసుకుంటూ తన మతాన్ని తను బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడా, లేదా హిందువులని మతమే మార్చాలి అనేది ప్రధానంగా ఎజెండా పెట్టుకొని ముందుకు కొనసాగుతున్నారా? ఏ రకమైన వాదన వినిపించచ్చు? అదే మీరు మొన్న అన్నారు కదా, సంవత్సరానికి 3 లక్షల మందిని మతం మారుస్తున్నాడు అని చెప్పారు మీరు. ఆ ఘనతకే అమెరికాలో కూడా సన్మానం ఏదో చేశారని చెప్పారు. కాబట్టి ఆయన అదే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఉన్నవాళ్లకు భగవంతుడి గురించి చెప్పడం వదిలేసి వేరే మతంలో ఉన్న వాళ్ళని లాగడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఉన్నవాళ్ళని ఉద్ధరించేది ఎవరండి? అవును కదండి, ఇది ఒక దౌర్భాగ్యం కదా. మన హిందువులకి మన పాఠ్యాలు బోధించుకోవటంలో తప్పే లేదు,
కావాలని మనం ఇస్లామికుల దగ్గరికి వెళ్ళి, కావాలని మనము క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మతాన్ని బోధించటం అనేది ఇది ఏ రకంగా ఇండియాలో కూడా కాన్స్టిట్యూషన్ అంగీకరిస్తుంది ఈ రకమైనటువంటి బోధనలకి, అంటే ప్రస్తుతానికి పద్ధతులకి? అంగీకారం ఉంది, ఉన్నట్లుగా ఉంది. మత ప్రచార హక్కు చట్టాలు ఇవన్నీ కూడా వాటికి అనుమతి ఇస్తూ ఉన్నాయి. కాకపోతే ఇతర మతాల ప్రార్థనా మందిరాల వద్దకు వచ్చి అన్యమత ప్రచారం అనేది చేయకూడదు అనేది అన్య మతాలకు వర్తిస్తుంది. తిరుమల మొదలైన క్షేత్రాల దగ్గర అది గట్టిగా అమలు చేస్తూ ఉన్నారు. ఆ మధ్యన ఏమైందంటేనండి, మైసూరు శ్రీరంగపట్టణం అని ఉంది, మీకు తెలిసే ఉంటుంది. రంగనాథ క్షేత్రం చాలా ఫేమస్, అది చాలా వివిధ రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు. ఒకసారి మేము దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉన్నామండి. వస్తూ ఉంటే ఆలయ రాజగోపురం బయట ఉన్నటువంటి షాపుల్లో మొట్టమొదటి షాపులో జీసస్ ఫోటో అమ్ముతూ ఉన్నారు. జీసస్ ఫోటో, మేరీ మాత ఫోటో, అన్ని ఫోటోలు, ఆ మతానికి సంబంధించినటువంటి అన్ని ఫోటోలు అమ్ముతూ ఉన్నారు. నేను చూడలేదు, మా అన్నయ్య చూశాడు. మా అన్నయ్య కూడా జర్నలిస్ట్ అండి ఒక పత్రికలో. ఆయన చూశాడు. ఆయన చూసి, ఇదేమిట్రా నాన్న తమ్ముడు, ఇక్కడ అన్యమత ప్రచారం ఎలాగ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయం వద్ద చేయకూడదు కదా, అది చట్టవిరుద్ధం కదా, రాజగోపురం నుండి 20 అడుగుల దూరంలోనే అమ్మేస్తున్నారేంటి, ఎవడు అడిగేవాళ్ళు లేడా, ఇది ఆంధ్రాలో అయితే గొడవలు అయిపోతాయి అని ఆయన అన్నాడు. నేను చూడలేదండి. ఆయన చూపించగానే నేను చూశాను, చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడు చూడలేదు అసలు. ఇదేమిట్రా, ఇదెక్కడే ఈ విడ్డూరం అని చెప్పేసి వెళ్ళి మేము షాపు వాడిని నేను ఒక్కడనే వెళ్ళి అడిగాను. అడిగితే కొంచెం దురుసుగా సమాధానం చెప్పాడు షాపు వాడు. ఇది టూరిస్ట్ ప్లేస్ అండి, ఇక్కడ అందరూ వస్తారు, ఇక్కడ అమ్మద్దంటే ఎలా అన్నాడు. నేను అన్నాను, అదేమిటండి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయం టూరిస్ట్ ప్లేస్ ఎలా అవుతుంది, హిందువులు మాత్రమే వస్తారు కదా, ఇది సరికాదు అని నేను అన్నాను. మీరు వెళ్ళి గుళ్ళో మాట్లాడుకోండి అన్నాడు. అంటే ఏమిటి, గుడి వాళ్ళు అనుమతించారన్నట్లుగా ఇదని చెప్పారు. మీరు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి, నాతో కాదు, వాళ్ళు చూసుకుంటారు అని అన్నాడు. ఏం చేసామని ఎలా మాట్లాడుతున్నాను, మా వాడు అక్కడ దూరం నుండి వీడియో తీసాడు. వీడియో తీస్తే అది నేను అప్లోడ్ చేశానండి. అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని గ్రీన్ మ్యాట్లో నేను ఆడియో చెప్పి తెలుగు భాషలోను కన్నడ భాషలోనూ కూడా 2 వేరు రీల్స్ చేసి అప్లోడ్ చేశాను. తెలుగు భాషలో ఓవర్ నైట్ 6 లక్షల మంది చూశారు. కన్నడ భాషలో ఓవర్ నైట్ 1 లక్షల మంది బాగానే చూశారు. ఇది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. తర్వాత రోజు ఉదయం నన్ను కొంతమంది అక్కడ స్థానిక హిందుత్వ సంస్థల వాళ్ళు సంప్రదించారు. నేను కూడా ఒక్కసారి ఒక తెలిసినటువంటి అడ్వకేట్తో మాట్లాడి, ఇక్కడ కర్ణాటక చట్టాలు ఎలా ఉన్నాయి, హిందూ దేవాలయానికి బయట ఈ విధంగా అమ్మడానికి చట్టం అనుమతిస్తుందా లేదా ఏమిటి, మొత్తం అంతా కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసాం. అంటే మనం మళ్ళీ ఫుల్ఫిల్డ్గా వెళ్ళి ఈవోతో మాట్లాడాలంటే ఉండాలి కదండి. మాట్లాడితే చట్టంలో స్పష్టంగా హిందూ దేవాలయానికి 500 అడుగుల దూరంలో ఏ విధమైనటువంటి అన్యమత ప్రచారము కూడా చిత్ర రూపంలో కానీ, ధ్వని రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ చేయకూడదు. అంతేకాదు అన్యమతస్థుల వ్యాపారం కూడా చేయకూడదు. అక్కడ 500 అడుగుల ప్రెమిసెస్ అంటారు, టెంపుల్ ప్రెమిసెస్లో చేయకూడదని చట్టం ఉందని తెలిసింది. వెంటనే ఈవో దగ్గరికి వెళ్ళాం, విషయం చెప్పాం. ఆవిడ ముందే కొంచెం భయపడినట్లుంది. వెంటనే అసలు మేమేమీ పర్మిషన్ ఇవ్వలేదండి, మీరు ఉండగానే వాళ్ళని పిలిచి చెప్పేస్తాను, చేయించేస్తామని ఆవిడ అంది. అన్ని షాపులకి కలిపి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, అతన్ని పిలిపించి ఈ షాపు ఓనర్ని పిలిపించి కొంచెం గట్టిగానే మందలించి మేము దగ్గర ఉండగానే ఆ ఫోటోలు తీయించేసేవాడు. వాళ్ళే తీయించేసిన తర్వాత అది కూడా నేను వీడియోలో పెట్టడం జరిగింది. లక్షలాది మంది చూశారు. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందూ ఆలయాల దగ్గర ఎందుకు చెప్పండి అమ్మడం, అమ్మకూడదు కదా, చట్ట విరుద్ధము. అంటే వాంటెడ్ లేదో గొడవ పడ్డం అది కూడా కాదు, అక్కడికే హిందూ వస్తాడు కాబట్టి ఎక్కడో ఒక చోట లాగాల గేలం వేయాల్సింది మనకి. ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పానంటే, కల్వరీ టెంపుల్ ఇక్కడ కలుస్తుంది మనకి. మన రంగనాథ స్వామిని దర్శించుకుని వచ్చిన వాడు ఏదైనా ఫోటో కొందామని చూస్తే యేసు ఫోటో ఉంటుంది. మన వాళ్ళలో అసలే సర్వమత సమానత్వం ఉన్నటువంటి కొంతమంది వెర్రి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫోటో కూడా తీసుకుందాంలే అని చెప్పి తీసుకుంటారు. ఇలా వీళ్ళు ప్రారంభించడం, టెంపుల్ అని పేరు చెప్పి మొట్టమొదటి రాకను వీళ్ళు ఫిక్స్ చేయడం, అలాగే టెంపుల్ బయట అమ్మి ఈ విధంగా వీళ్ళు నాటకాలు ఆడడం, ఇలాంటివి వద్దు అని. ఎవరి మతం వాళ్ళు ప్రశాంతంగా చక్కగా ప్రచారం చేసుకుందాం, ఆచరించుకుందాం, స్వేచ్ఛ ఉంది కదా, ఇవెందుకు అనేటటువంటిదే నా యొక్క క్వశ్చన్ అండి. కల్వరీ టెంపుల్ వాళ్ళు కూడా పేరు మార్చాలి, కల్వరీ చర్చ్ అని చెప్పి పేరు పెట్టాలి. చూద్దాం ఏం చేస్తాడు.